కేసీఆర్ స్టేట్స్ మ్యాన్లా మాట్లాడితే రేవంత్ స్ట్రీట్ రౌడీలా చీప్గా మాట్లాడిండు. ఫ్రస్ట్రేషన్లో రేవంత్ ఏదేదో మాట్లాడుతున్నాడు. మంత్రి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. కేసీఆర్ లేవనెత్తే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివృత్తి చేయాలి, లేదంటే సమాధానాలు చెప్పాలి. కానీ మరుగుజ్జు సంకుచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళతో పెట్టుకోకురా, ఓ 2 రోజులు వాళ్ళని వదిలేయరు. వాళ్ళు మరుగుజ్జులు అంటారు, మిమ్మల్ని మరుగుజ్జులు అంటాను, సంకుచిత మనస్తత్వం అంటాను, లేకపోతే ఉత్తమ్ కుమారుని ఉత్తర కుమారుడా అంటాడు. దేనికి పనికిరారంటాను. జర వదిలిపెట్టురా వాళ్ళను. అనవసరంగా మీరు కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోతున్నోని లేపి మరి తనిచ్చుకున్నట్టు అయింది. వీళ్ళు ఏమంటాడు, ఏకంగా కేసీఆర్ స్టేట్మెంట్ మాట్లాడితే రేవంత్ రెడ్డి చాలా చీప్గా రౌడీలాగా మాట్లాడినంటే ఇక ఆయన భాష మరి మొదటి నుండి ఆయనకు అలవాటైన భాష వస్తుంది తప్పించి ఉన్న పలంగా ఆయన ఇప్పుడు యేసుక్రీస్తులాగా నీతి బోధలు చెప్పమంటే ఆయన వల్ల కాదు.